ఈరోజు అంటే ఎక్కడ చూసినా లేని ఉద్యోగాలను తెచ్చినట్టు, లేని కంపెనీలను తెచ్చినట్టు, ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. అంటే లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పని అవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. అంటే మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏంటి డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు, ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తూ వస్తున్నాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏం జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చు అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. అంటే యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. అంటే ఈ ఉద్యోగాలను కూడా నేను అమ్మగలను. ఈ రోజుకి ఆ నోటిఫికేషన్లో పెట్టిన వాళ్ళు మేము మెరిట్ ఉన్నా కూడా మెరిట్ లిస్ట్ పెట్టలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు అని కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు కోర్టును మనం లెక్క చేయకపోయాయి. కనీసం మెరిట్ లిస్ట్ ఇది, మేము ఇట్లా ఇచ్చాం, ఈ బేసిస్ మీద ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం, రిజర్వేషన్ ఫాలో అయ్యాం, స్పోర్ట్స్ కోటా ఫాలో అయ్యాం, ఎక్కడైనా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టాడా? అసలు పని పాట లేకుండా ఎవరైనా కొత్త కంపెనీ వచ్చి మీటింగ్ పెట్టి మైక్ ఇస్తే చాలు ఆన్లైన్లో గొడ్డలు అంటాం, ఆన్లైన్లో ఎటకారం చేయడం. మనకోటి లేకపోయి ఆన్లైన్లో ఎటకారం చేస్తున్నాం. లోకేష్ గారు ముందు మన శాఖలో ఆమ్యామ్యాలు తగ్గించి న్యాయంగా చేయమని అడుగుతున్నారు. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తావు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాల్లో ప్రతి రిజర్వేషన్ని ఫాలో అవుతూ మాలో చాలామంది కార్యకర్తలు మా పిల్లలకు ఉద్యోగాలు అయ్యి మా పిల్లలకు ఉద్యోగాలు కాదు, మెరిట్ పరంగా ఉద్యోగాలు వేస్తాన్ని పరీక్ష పెట్టి పరీక్ష పరమావధిగా రిజర్వేషన్ల పరమావధిగా ఉద్యోగాలు ఇచ్చారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 1,45,000 చిల్లర ఉద్యోగాలు. మనం చూసి నేర్చుకోం, పెద్ద పెద్ద మాటలు మాడతాం. స్పోర్ట్స్ కోటానా? శాప్ చైర్మన్ పిలుద్దామా? మీ శాప్ చైర్మన్ని ఏం చేశాడు స్పోర్ట్స్ కోటాలో? స్పోర్ట్స్ కోటాలో నీకు డబ్బు ఇచ్చినోడి పేరు గోటింబిళ్ళు ఆడేవాడు ఒకడు, గోళీలు ఆడేవాడు ఒకడు, ఈ కూడా శాపలు వస్తాయా? ఎవడోడు ఏ స్పోర్ట్ ఆడుతున్నాడు చూపించండి. రాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టిస్తాలు, వాళ్ళకేమో ఉద్యోగాలు ఇస్తాలా? పేపర్ తయారు చేయడాలు, పేపర్ అమ్ముకోవడాలా? ఏ రోజైనా మన రాష్ట్ర వ్యవస్థలో మీ నాన్నగారు కూడా పరిపాలించారు. అంటే ఆయన ఎప్పుడు ఉద్యోగాలు వేయలేదు, అది వేరే విషయం. ఇట్లాంటి ఎంత నీచంగా ఎప్పుడు దిగజారిన పరిస్థితులు లేవు. మనమే ఏదైనా లో క్యాష్ అన్నారు ప్రతి ఒక్కళ్ళు. మిమ్మల్ని ఏంటో అనుకున్నాం, ఊరికే మొన్న మా రాంబాబు గారు ఊరికే అన్నారు అనుకున్నాం. నువ్వు లో క్యాష్ అని ప్రతి విషయంలో క్యాష్ తప్పితే మనకేం వద్దు, మంచి పేరు వద్దు, లేదా జన ఆదరణ వద్దు, మనకు క్యాష్ మాత్రమే కావాలనే విధంగా మీ పరిపాలన సాగుతుంది. లేదు ఇవన్నీ చేసుకోండి మేమేం లెక్క చేయనంటామా? ఖచ్చితంగా చెప్తున్నా, నాకు అధికారం ఇచ్చారు కదా నేను ఏమైనా చేయగలను అనుకున్నా నీలాంటి చాలామందిని ప్రజలు తుడిచిపెట్టేశారు. నీ రోజులు కూడా దగ్గరలోనే ఉందని తెలుసుకో. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం అలాగే స్టూడెంట్ విభాగం ఎప్పుడూ దీని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. న్యాయం జరిగే వరకు దీన్ని వదిలేది లేదని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్క యువజన విభాగంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, అధ్యక్షులకి, అలాగే స్టూడెంట్ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి, అధ్యక్షుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి శుభవార్త చెప్తున్నామని చెప్పి మెగా డిఎస్సి అనౌన్స్ చేసి పరీక్షలు నిర్వహించిన తర్వాత రిజల్ట్స్ రావడంతోనే ఇది శుభవార్త కాదు, పెద్ద స్కామ్ అని చెప్పి నిరూపిస్తా ఈరోజు కూటమి ప్రభుత్వ వైఖరి బయటపడతా ఉంది. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో అతనికి ఈ రాష్ట్రంలో సోషల్ స్టడీస్ అట్లాగే ఇంకో లిటరేచర్ అనుకుంటా, సోషల్లోనేమో మొదటి ర్యాంక్ అంట, ఆ లిటరేచర్ తెలుగు ఏదో రాసినట్టున్నాడు, అందులోనేమో 6వ ర్యాంక్ అంట. ఇదేంటని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అతనికి ఉద్యోగం ఇవ్వాలి కదా, మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లోనేమో 6వ ర్యాంక్ వచ్చింది, ఉద్యోగం ఇవ్వాలి కదా అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అతను సర్టిఫికేట్లు పట్టుకురాలేదనో, టైంకి రాలేదనో,
నేను వచ్చినప్పుడు నాకు నుంచి నమస్కారం పెట్టలేదనో అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదని చెప్పి దొరికిపోయి ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్తున్నారు తప్ప ఎన్నో ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుని ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే ఇంటిళ్ళ పాది ఆర్థికంగా కుదురుకుంటుందని చెప్పి బంధువులు కానీ వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు కూడా ఆర్థికంగా బాగుపడతారని చెప్పి మంచిగా చదివించుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న చిన్న చిన్న కుటుంబాల ఆశలపైన నీళ్లు చల్లి ఇటువంటి దారుణానికి పాల్పడింది మన కూటమి ప్రభుత్వం. ఇటువంటి దారుణాలు చేసింది కాక మళ్ళీ ఏమంటారంటే మీద గొడ్డల పార్టీ అని అంటున్నారు. ఎట్లా అవుతుంది? మీరు చేసేదేమో ఇటువంటి దారుణాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయాల ద్వారా 1,34,000 చిల్లర ఎంతో ఉద్యోగాలు ఇచ్చారు. 5 లక్షల దాకా వాలంటీర్ల వ్యవస్థను పెట్టారు. ఇవాళ ఆ వాలంటీర్ వ్యవస్థ ఏమో లేనే లేదు. 10,000 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉగాది కానుక, ఉగాది పండగ చేసుకోండి అన్నాడు. ఇవాళ దాని గురించి మాట్లాడితే సమాధానం చెప్పేవాడు ఉండడు, క్వశ్చన్ అడుగుదామంటే కనపడేవాడు ఉండడు. ప్రతి దశలోనూ నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు. మరి మీదేమనాలి? ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారు మీరు. అట్లాగే ఈ రాష్ట్రంలో పథకాల గురించి మాట్లాడాలంటే ఇక దానికంటే దారుణమైన అంశం ఏమి ఉండదు. అధికారంలో రాకముందు మాత్రం ఎలా చెప్తాయంటే అవనిగడ్డలో ఎయిర్పోర్ట్ కావాలని చెప్పినా అదెంతసేపు నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మీకు అవనిగడ్డలో ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటాడు అవసరమైతే. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇటు జనానికి ఆశకి హద్దు ఉండవసరం లేదా? పిచ్చా ఇవన్నీ ఎలా కుదురుతాయి? అంతకుముందేమో సంపద సృష్టిస్తా అంటాడు, ఇప్పుడు అడిగితేనేమో వచ్చి నాకు చెవిలో చెప్పండి ఎలా చేయాలో నాకు తెలియట్లేదు అంటున్నాడు. ఇటువంటి మాటలు మార్చే మాంత్రికుడు మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట పైన నిలబడి ఇచ్చిన మాట తప్పుకోకుండా మేనిఫెస్టోని ఒక ఖురాన్గా భగవద్గీతగా భావించి 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారు. ఈరోజు మీ మధ్య మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జనం పూర్తిగా వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఈ అవకతవకలు లేకుండా పారదర్శకంగా మెరిట్ బేస్ మీద ఇన్ని సార్లు ఇప్పటికే 2 సార్లు 3 సార్లు మెరిట్ లిస్ట్ మార్చినట్టున్నారు. ఇటువంటి మోసాలు చేయకుండా నిరుద్యోగులకైనా కనీసం న్యాయం చేయాలని, అట్లాగూ అమరావతిలో కాంట్రాక్టులు మనయే, ఊళ్ళో మందు షాపులు మనయే, మట్టి ఇసుక మొత్తం మనమే దోచుకుంటాం. కనీసం పిల్లల ఉద్యోగాల్లోనైనా ఆ పనులు మానుకొని సక్రమంగా వాళ్ళకి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యువజన విభాగ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నా పేరు సుందర్ చైతన్య, కృష్ణా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఆ స్కాము ఈ స్కాము, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం కేవలం బడు బలహీన వర్గాల్ని వాళ్ళ విద్య అభ్యసించకూడదు, ఉన్న చదువులకు వెళ్ళకూడదు, ఇదే టార్గెట్. నాడు నేడులో స్కూల్స్ బాగు చేస్తే ఈ నాడు నేడు ఏంటి? అమరావతిలో దోచుకుందాం, విద్యా దీవెన ఇవ్వకుండా బెల్ట్ షాపులు ఇద్దాం, ఇదే ఒకటి. ఈరోజు మీకు చెప్పలేకపోతున్నారేమో. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఒట్టి మాట కట్టి పెట్టబోయి గట్టి మీద తలబెట్టబోయి అన్నారు. మీరేం చేశారు? ఓటు మాట కట్టి పెట్టబోయి హామీల్ని మంట కలపబోయి అన్నట్టు మీ పాలన ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కోటా ప్రభుత్వం అంటున్నారు. స్పోర్ట్స్ కోటా అంటున్నారు, కానీ కూటమి కోటా. ఇన్ని అక్రమాల మధ్య మా పేదల బతుకులు కొడతా, మా విద్యార్థుల్ని ఇంత దారుణంగా చూస్తా మీరేం బాగుపడతారు చంద్రబాబు గారు? మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయమంటే మెరిట్ లిస్ట్ చేయదు. ఎవరైతే మీ పేపర్ని బండ్లో లోడ్ చేస్తారో అతను స్టేట్ ర్యాంకర్, మళ్ళీ అతని కోర్టుకి వెళ్తాడు. ఇన్ని మోసాల మధ్య, ఇన్ని దగాల మధ్య మాకు ఉద్యోగాలు రావద్దా? మీరేమో 5 ఎకరాలు అక్కడ ప్యాలెస్ కడతారు. మా వాళ్ళు ఒక 50,000 40,000 గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే మీకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యార్థిని, మేఘనాని విద్యార్థిని అంత బాగా షైన్ చేసి కొంతమందిని అమెరికా పంపిస్తే మీరు హేళన చేశారు. మీ మనవడేమో శుభ్రంగా హ్యాపీగా